హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బీవీకేస్ షార్ట్స్. గైస్, ఈరోజు అయితే మనం ఇక్కడికి వచ్చింది కేసీఆర్ మూవీ గురించి అయితే మాట్లాడుకోవడానికి. గైస్, నేనైతే ఈ మూవీ చూడొద్దు అనుకున్నాను. యాక్చువల్లీ అనుకోకుండా మా ఫ్రెండ్స్ అయితే తీసుకుని లేరు. ఈరోజు సండే గైస్. ఈరోజే నేను ఈ మూవీ చూసాను. నాకైతే పర్వాలేదు గైస్, మంచిగా అనిపించింది. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన మూవీస్తో కంపేర్ చేస్తే నాకైతే 2 మూవీస్ అయితే మస్తు నచ్చాయి గైస్. ఒకటి లక్కీ భాస్కర్, దాని తర్వాత ఈ మూవీ కేసీఆర్ మూవీ. అసలు అనుకోకుండా చూసిన మూవీ గురించి నువ్వెట్లా రివ్యూ ఇస్తున్నారా అనుకోవచ్చు. అనుకోకుండా చూసిన మూవీ గురించే మీకు ఇంకా మంచిగా తెలుస్తుంది గాయస్. ఏదన్నా ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి పోయినాం అనుకోండి మూవీకి, ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదనుకోండి, ఎంత డిసప్పాయింట్ అవుతారో మనుషులు. ఆ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ హై లెవెల్ పోతే అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే యాక్చువల్గా ఇది ఒక కమెడియన్ తీసిన మూవీ, అంటే సొంత బడ్జెట్తో తీసిన మూవీ. మనోడే మొత్తం స్క్రిప్ట్ రాసుకున్నంట, మనోడే మొత్తం చూసుకున్నంట. ఇంకా చాలా కాంట్రవర్సీస్ అయితే జరుగుతున్నాయి గైస్ ఈ మూవీ గురించి. దాని గురించి కూడా షార్ట్గా మీకు చెప్పేస్తా. ఈ వీడియో లెంత్ అయితే పెట్టాను గైస్, 5 minutes లోపల ఈ వీడియో అయిపోతుంది. దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి. ఇంకోటి కమెంట్ చేయండి మీకు నచ్చితే, ఇంకోటి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో గైస్, ఈ మూవీ బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి బావ మరదల కాన్సెప్ట్. అవు మళ్ళా ఏది రొటీన్ స్టోరీ అనుకుంటావేమో, రొటీన్ స్టోరీ అయితే కాదు. అంటే ఇద్దరు కలిసి పెరుగుతారు, కలిసి ఆడుకుంటారు కదా. దాని తర్వాత అమ్మాయి ఏదైతే ఉంటుందో బావ మీద మనసు పడుతుంది. బావ ఏమని అంటాడేమో, నేను ఇట్లా కాదు అన్నట్లు మాట్లాడతాడు అనమాట. అంటే చిన్నప్పటి నుంచి పెంచినాం కదా, నేను ఆ ఉద్దేశంతోనైతే నేను లేను అన్నట్టు మాట్లాడతాడు మనవాడు. సో దాని తర్వాత క్లాషెస్ జరుగుతాయి, కొట్లాడుకుంటారు. దాని తర్వాత మనవాడు ఛాలెంజ్ చేస్తాడు, మళ్ళీ హైదరాబాద్కి వస్తాడు. సేమ్ తెలంగాణలో ఒక మంచి కాన్సెప్ట్ గైస్. తెలంగాణ ప్రజలు కానీ వేరే ఎక్కడ సైడ్ అయినా ఏ కంట్రీలోనా కానీ, ఒకవేళ మీకు ఎమోషనల్ మూవీస్ నచ్చుతాయి, అంటే ఎమోషనల్ మూవీస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సేమ్ గైస్ మన లక్కీ భాస్కర్లో ఎలా అయితే ఎమోషనల్ ఉంటారో స్టార్టింగ్లో, సేమ్ ఎమోషన్ అంటే చాలా మంచిగా అయితే తీసిండు. ద విజువల్స్ కానీ, యాక్టింగ్ కానీ, రాకేష్ యాక్టింగ్ కానీ పిచ్చ లేపేసింది గైస్. చిన్న పటాక పెద్ద ధమాకా అట్లుంది గైస్. ఎందుకంటే మనోడు చిన్న కమీడియన్ అనమాట, బ్యాక్ సపోర్ట్ లేకుండా మస్తు తీసిన మూవీ అయితే. ఒక్కసారి వెళితే విజిట్ చేయండి. కానీ ఇంకోటి గైస్, నాకు తెలిసి రాకేష్ అయితే నయనతారని అయితే ఫాలో అవుతుండు. ఎందుకు అంటే మీకు రీసెంట్ ఇష్యూ తెలుసు కదా, నయనతార గారు ధనుష్తోని క్లాషెస్ గురించి ఒక పెద్ద చాటభారతం ఇదైతే పెట్టింది, లెటర్ అయితే పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. దానివల్ల మస్తు ట్రోల్ అవుతుంది. నయనతార మూవీ, నయనతార బియాండ్ ద ఫెరీ టైమ్, ఈ మూవీకి అయితే ప్రమోషన్స్ కానీ చాలా ఫ్రీగా దొరికాయి అనమాట. ఒక్క లెటర్ వల్ల మస్తు ఫేమస్ అయితే అయిపోయింది. అలాగే అనుకుంటేమో మన రాకేష్ కూడా ఐటీ రైట్స్ గురించి అయితే తీసిండు ఆ వీడియో. చిన్న డైపర్ వేసుకున్న పిల్లలని కూడా ఆ వీడియో చూపెట్టినాం అనుకో, క్లియర్గా చెప్పేస్తారు కదా అది ఐటీ రైడ్ యాక్చువల్లీ కాదు, అంటే ప్లాన్డ్ అని చెప్పేసి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరి ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది గైస్. అట్లీస్ట్ ఒకవేళ నువ్వు క్రిటిసైజ్ చేయకపోయినా చూడు ఒకసారి, అసలు దేని గురించి తీసిరు ఈ వీడియో అన్నట్లు చూసి దాని తర్వాత అంటే కొంతమందికి ఉంటుంది కదా 4 to 5 crores అంత అమౌంట్ పెట్టి తీసిందంటే సంథింగ్ ఉంటుంది. నేనైతే మా ఫ్రెండ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన. మీరు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్ని ఎవరైనా తీసుకొని వెళ్ళి మూవీ విజిట్ చేయండి. నా వీడియో కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.